ఈ కాలం అమ్మాయిలను చూస్తుంటే నీకు ప్రజెంట్ నీకు సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది? యూజ్ అండ్ త్రో మండుతున్నట్టుంది. ఎందుకు అంత పెద్ద మాట అన్నారు? అంతే అనిపించింది. సో ఎలా ఉంటుంది బయట అమ్మాయిలు ఎలా ఉంటుంది? ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం బ్రో, ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఉన్నారు కంపేర్ టు బాయ్స్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మరి ఇట్లా అట్లా ఉంటే మరి ఫ్యూచర్ లో ఎలా మరి మనకి మంచి అమ్మాయి దొరుకుతారు వైఫ్ గా? రావాలని రాసి పెట్టి ఎప్పుడు ఉంటది కదా, వాళ్ళే వస్తారు. అంటే ఇప్పుడు బయట లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కువైపోయింది, అది మంచిదంటారా లివింగ్ రిలేషన్షిప్ అనేది? లేదు బ్రో, రిలేషన్షిప్ లివింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు విడిపోతారు, మళ్ళీ ఇద్దరికి వేరే వేరే వాళ్ళు వస్తారు, కామన్ కదా. అప్పుడు చేసుకున్న వాళ్ళ పరిస్థితి పోయిందన్న. అంతే. అంటే మీరు ఎటువంటి అమ్మాయిని కోరుకుంటారు? లేదు బ్రో, ఇప్పుడైతే అవన్నీ కోరుకోవద్దు. అంటే మీకు రాబోయే అమ్మాయి ఎట్లా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటారు? అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో. అంటే అసలు పెళ్ళే వద్దనుకుంటారా, ఎక్స్పెక్ట్ చేయట్లేదు? ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంతేనా? అప్పుడు టైం బట్టి అంత. సో మనం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చూస్తున్నాం, అమ్మాయిలతో ఎక్స్పోజింగ్ కానీ పబ్లిసిటీ కోసం చాలా స్టంట్స్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా మా పేరెంట్స్ సైలెంట్ ఉంటున్నారు, ఎలా ఉంటుంది? ఓ కామెంట్స్ బ్రో దాని గురించి. చాలా డిసప్పాయింటెడ్ గా మాట్లాడుతున్నారు. లేదు బ్రో, మీ లైఫ్ లో ఏదైనా బ్రేకప్ ఉందా, లేకపోతే లవ్ స్టోరీ ఏదైనా ఉందా? అందరికి ఉంటాయి కదా బ్రో, అది కామన్. ఏది ఒక 2 మాటలు చెప్పు. అమ్మాయిలే. లేదు బ్రో, అంటే బ్రేకప్ అయిందా? అలా ఏం కాదు, లేదు అంతే ఇంట్రెస్ట్ లేదు బ్రో, అంతే. వన్ సైడ్ లవ్? వన్ సైడ్ కూడా కాదు బ్రో, అది చెప్పలే అంతే. సరే ఓకే బ్రో, ప్రజెంట్ జనరేషన్ లో అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారు, అంటే లవ్ విషయంలో అబ్బాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారు, ఇలా అసలు లవ్ అనే కాన్సెప్ట్ నే వదిలేసాం బ్రో, మీరు దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మరి చాలా మంది లవ్ అని పార్కులో పడుతుంటారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మన అమ్మాయికి పెళ్ళి అవ్వాలంటే చాలా కోరికలు పోతుంది, బిల్డింగ్ అంటుంది, కార్ అంటుంది, దగ్గర లైఫ్ అంటారు. మరి అబ్బాయిలు జాబ్లు ఏమో తిరుగుతున్నారు, ఎట్లా ఉంది? అంటే సెట్ అయితే వస్తుంది బ్రో, లేదంటే లేదు, అంతే. గర్ల్ సెట్ అవుతారు అందరూ? అవుతారా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో సెట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. మళ్ళీ ఈ కాలంలో మీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే జెన్యూన్ అమ్మాయి దొరుకుతుందా? దొరుకుతుంది బ్రో, కాన్ఫిడెంట్ గా ఉన్నా? దొరుకుతుంది బ్రో, దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఓకే.